ఆంధ్రప్రదేశ్లో దళితులకు రక్షణ కరువైందని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు ఉరుసుపాటి బ్రహ్మయ్య మాదిగ ఆరోపించారు. కర్నూలులో జరిగిన ఉమ్మడి జిల్లా ఎంఆర్పీఎస్ నాయకుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కూటమి ప్రభుత్వం వచ్చాక దళితులపై దాడులు పెరిగాయని విమర్శించారు. దళితులకు రక్షణ సంక్షేమం కల్పించాలని డిమాండ్ చేశారు. సెప్టెంబర్ 10న విజయవాడ ధర్నా చౌక్లో దళిత గర్జన నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. ఉచ్చూరప్ప సీనియర్ నాయకులు కూడా వేదికకి రావాల్సిందిగా కోరుతున్నాం. ఎంఆర్పీఎస్ సీనియర్ నాయకులు జిల్లా నాయకులు దగ్గరాసే జరుగుతుంది. మీడియా వాళ్ళకి ముందున్న సీట్లు జరుపుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మీడియా వ్యక్తులందరూ ముందు వరుసలోకి రావాల్సిందిగా విజ్ఞప్తి. పోరాట శక్తి మాదిగల ఐక్యత, మాదిగల ఐక్యత, ఉసురుపాటి బ్రహ్మయ్య మాదిగల నాయకత్వం. జోహార్ మాదిగ అమర వీరులకు, జోహార్ మాదిగ అమర వీరులకు, జోహార్ మాదిగ అమర వీరులకు. ఈనాటి మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఉమ్మడి సమావేశానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి మాదిగ రిజర్వేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు అన్న గౌరవనీయులు ఉసురుపాటి బ్రహ్మయ్య మాదిగ గారికి, కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మాదిగలని 40 ఏళ్లుగా కారంచేడు, చుండూరు, నీరుకొండ, వేంపేట, లక్ష్మీపేట ఇలా చెప్పుకుంటూ పోతా ఉంటే అనేక సంఘటనలు. అదే పరంపరలో ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 2 సంవత్సరాల కాలంలో దాదాపు మా దళితులను 22 మందిని హత్య చేసినట్టు మేము తెలియజేస్తా ఉన్నాం. 22 మంది దళితులని హత్య చేసినట్టు మేము తెలియజేస్తా ఉన్నాం. మీ అందరికీ తెలుసు, ఇదే రాయలసీమ గడ్డ. ఈ రాయలసీమలో మా దళితులు ఎక్కువ, ఈ రాయలసీమలో మా మాదిగలు ఎక్కువ. ఆంధ్రప్రదేశ్లోనే ఉండబడినటువంటి ఉమ్మడి 13 జిల్లాల్లో, లేదంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉండబడినటువంటి 23 జిల్లాల్లో అత్యధికంగా మాదిగలు ఉండబడిన జనాభా మా అనంతపురం జిల్లా. ఆ తర్వాత జిల్లా మా కర్నూలు జిల్లా. అదే అనంతపురం జిల్లాలో 14 సంవత్సరాలు నిండని బాలికని 14 రోజుల పాటు 14 మంది యువకులు అత్యాచారం చేస్తే 7గురిని మాత్రమే జైలుకు పంపి మిగిలిన వాళ్ళని రక్షించే ప్రయత్నం చేసింది ఎవరని చెప్పని రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం. అదేవిధంగా ఇదే కర్నూలు జిల్లాలో మా ఎంఆర్పీఎస్ నాయకుడు చిప్పగిరి లక్ష్మీనారాయణ హత్య చేశారు. మా ఎంఆర్పీఎస్ నాయకుడు సంజీవరావుని హత్య చేశారు. మా ఎంఆర్పీఎస్ నాయకుడు టిఎం రమేష్ మాదిగని హత్య చేశారు. అదేవిధంగా ఈ కర్నూలు పట్టణంలో పక్కనే ఉండబడినటువంటి ఇదే కర్నూలు పట్టణంలో మందు తాగడానికి వాటర్ బాటిల్ తీసుకొచ్చేవాలేదని, వాటర్ ప్యాకెట్ తీసుకొచ్చేవాలేదని చెప్పని మా దళిత యువకుడు మనోహర్ని కూడా ఇక్కడ చంపిన విషయాన్ని మేము గుర్తు చేస్తా ఉన్నాం. అదేవిధంగా పక్క జిల్లా కడప జిల్లాలో 2 యువకులు మరణం జరిగింది. ఒక అగ్రకుల అమ్మాయిని ప్రేమించారనే నెపంతో 2 దళిత యువకుల్ని హత్య చేసిన సందర్భం ఇక్కడ కనపడతా ఉంది కడప జిల్లా బ్రహ్మంగారి మఠంలో. అదేవిధంగా అమరావతికి కూతవేటు దూరంలో ఉండబడిన గుంటూరు నగరంలో ఒక మహిళను బట్టలిప్పదీసి నగ్నంగా నిలబెట్టిన సందర్భం ఇక్కడ కనపడతా ఉంది. అదేవిధంగా పక్కనే ఉండబడిన విజయవాడలో పోలీసులు వేధింపులు తాళలేక మా దళిత యువకుడు క్రాంతి కుమార్ బలవన్న మరణం జరిగింది. పోలీసుల వేధింపులతో సాయికృష్ణ అని చెప్పినటువంటి ఓ సోదరుడు మరణించడం జరిగింది. అదేవిధంగా పక్కనే ఉండబడినటువంటి రావులపాలెంలో మా దళిత యువకుడిని, దళిత విద్యార్థిని చంపిన చరిత్ర అక్కడ కనపడతా ఉంది. అంటే ఈ విధంగా ఇవి కొన్ని మచ్చుకు మాత్రమే. ఈ విధంగా చెప్పుకుంటా పోతే
రాష్ట్రంలో దాదాపు 22 మంది మా దళిత యువకులని హత్య చేసి మాకు దళితులకు రక్షణ లేకుండా చేసిన సందర్భం ఈ రాష్ట్రంలో కనపడతా ఉంది. అందుకే నేను అడుగుతా ఉన్నాం, ఈ రాష్ట్రంలో మాకు దళితులకు రక్షణ ఎక్కడో ఈ రాష్ట్ర ప్రభుత్వం చెప్పాలని మేము కోరుతా ఉన్నాం. అదే విధంగా దళితులకు రక్షణ కల్పించలేకపోవడంలో మా ఎమ్మెల్యేలు విఫలమయ్యారు. మా మాదిగ సామాజిక వర్గానికి, మా మాల సమాజకు సంబంధించిన 29 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. 29 మంది ఎమ్మెల్యేలు విఫలమయ్యారు, మంత్రులు విఫలమయ్యారు, ఎంపీలు విఫలమయ్యారు. దళితుల రక్షణ కోసం మాట్లాడాల్సిన వాళ్ళు ఒక్క సందర్భంలో కూడా మాట్లాడలేకపోవడం దుర్మార్గంగా మేము భావిస్తా ఉన్నాం, బాధపడతా ఉన్నాం. అదేవిధంగా మా దళిత సంక్షేమం ఎక్కడ? ఏ ప్రభుత్వమైనా అధికారంలోకి వస్తే దళితులకు పెద్దపీట వేస్తామని, దళిత యువకులకు పెద్దపీట వేస్తామని, యువకులు అన్ని రంగాలు అభివృద్ధి చెందాలని, దళిత సాధికారతే మాకు ముఖ్యమని చెప్పని ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చేటువంటి ప్రభుత్వాలను మేము అడుగుతా ఉన్నాం. గత 10 ఏళ్ల కాలంగా మా దళిత సంక్షేమం ఎక్కడ? గత ప్రభుత్వంలో కూడా 3 కార్పొరేషన్లు చేశారు. ఎస్సీ కార్పొరేషను 3 కార్పొరేషన్లు చేశారు, మాది కార్పొరేషను, మాల కార్పొరేషను, రెల్లి కార్పొరేషన్. కానీ 3 కార్పొరేషన్లకి 3 రూపాయల నిధులు ఇచ్చిన సందర్భం కనపడలేదు. అదేవిధంగా ఈ ప్రభుత్వం కూడా 3 కార్పొరేషన్లు కొనసాగిస్తూ ఉంది. 3 కార్పొరేషన్లు కొనసాగిస్తున్న సందర్భంలో 3 కార్పొరేషన్లకి 3.30 పైసలు ఇచ్చిన సందర్భం కూడా 3 పైసలు ఇచ్చిన సందర్భం కూడా ఇక్కడ కనపట్టలేదు. మరి గత 10 ఏళ్లుగా మా దళిత సంక్షేమం కోసం విడుదల చేస్తున్న నిధులు ఏమయ్యాయి? మా దళితుల అభివృద్ధి కోసం విడుదల చేస్తున్న నిధులు ఏమయ్యాయి? మా సంక్షేమాన్ని ఎందుకు గాలి వదిలేశారు? మీ మేనిఫెస్టోల్లోనూ లేదు, మీ రికార్డుల్లోనూ, మీ ఉపన్యాసాల్లోనూ దళిత సంక్షేమానికి అగ్రపేటేస్తామని చెప్పుకుంటున్నటువంటి ప్రభుత్వాలు ఈరోజు మా దళిత సంక్షేమాన్ని ఎందుకు గాలికి వదిలేశాయో సమాధానం చెప్పాలని చెప్పని మేము రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులు ఎక్కడ? ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులు ఎక్కడ? 2011 సంవత్సరంలో ఎస్ఎస్సి సప్లానికి చట్టం చేశారు. మా నిధులు దారి మళ్ళకూడదని, ఆ నిధులు మా మాలకులకి, మా మాదిగలకి, మా గిరిజనులకే కేటాయించాలని చెప్పని సప్లాన్ చట్టం చేశారు. మరి సప్లాన్ చట్టం చేస్తే మరి మా నిధులు ఏమయ్యాయి? సంవత్సరానికి 2 లక్షల కోట్ల రూపాయలు బడ్జెట్ ఇస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. సంవత్సరానికి 2 లక్షల కోట్ల రూపాయలు బడ్జెట్ ఇస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. ఆ 2 లక్షల కోట్లలో ఎస్సీలం 15% అనుకుంటే మాకు 30,000 కోట్లు వస్తాయి. ఎస్టీలు 6% అనుకుంటే మాకు 12,000 కోట్లు వస్తాయి. అంటే ఎస్సీ ఎస్టీలు కలిపితే 42,000 కోట్లు. ఈ 42,000 కోట్లు 15 × 42 అనుకుంటే దాదాపు 6,30,000 కోట్ల రూపాయలు మా దళిత గిరిజనులకు సంబంధించిన సప్లాన్ నిధులు ఉన్నాయి. మరి ఈ సప్లాన్ నిధులు ఏమయ్యాయి? గత ప్రభుత్వం ఏమో ఊరంతా పంచింది, ఈ ప్రభుత్వం ఏమో పోలవరానికి, అమరావతికి కేటాయించి మా గుడిసెలని, మా గూడాలని, మా శ్మశాన వాటికల్ని నిర్వీర్యం చేసి దళిత సాధికారత రోజుకోకుండా చేసిన సందర్భం ఉంది కనుక ఈ ప్రభుత్వాలకు చిత్తశుద్ధి ఉంటే సప్లాన్ మీద వెంటనే శ్వేతపత్రాన్ని విడుదల చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా దళిత క్రైస్తవులకు రిజర్వేషన్లు ఎక్కడ? ఈరోజు భారతదేశంలో పరిపాలిస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ ఆర్ఎస్ఎస్ ఎజెండాతో ఈ దేశం ఒకే రాష్ట్రంగా ఉండాలని, ఒకే జెండా కింద ఉండాలని, హిందూ జెండా అని హిందూ ఎజెండాని తీసుకెళ్లే క్రమంలో దళితులు క్రైస్తవులుగా మారితే రిజర్వేషన్